ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అన్నమయ్య జిల్లా భోగిరెడ్డిపల్లిలో శ్రీ విరూపాక్షమ్మ తల్లి ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్కరోత్సవ వేడుకలు 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరగనున్నాయి. మొదటి రోజు వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ నేత లక్ష్మీప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటించారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. బోగత జలపాతాన్ని సందర్శించి జలపాతం దగ్గర బోగత ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ని మంత్రి ప్రారంభించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి, స్వయం సమృద్ధి సాధించడమే ఇందిరా మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని సీతక్క అన్నారు. రాయలసీమగా ఉన్న రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. కేవలం జగన్ తిట్టేందుకే అధికార పార్టీ నాయకులు కడపకు వస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక సంస్థలను తీసుకురావడం జరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విలువలతో కూడిన రాజకీయం ఆనాటి ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావుకే చెందుతుందన్నారు తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్. ఆ తర్వాత 2 పర్యాయాల ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన కోడలు బొడ్డేపల్లి సత్యవతికే చెందుతుందన్నారు. ఆనాటి రాజకీయ నాయకులు ప్రజాసేవకులుగా పనిచేస్తూ నిరంతరం అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతూ ముందుకు సాగేవారని ఆయన అన్నారు. ఈనాటి నాయకులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా 30కి పైగా విద్యుత్ కనెక్షన్లు తొలగించారని ఆరోపిస్తూ మార్కాపురం జిల్లా జమ్మనపల్లి ఎస్సీ కాలనీ వాసులు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బకాయిల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఉపాధి హామీ పనులు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం 100 కోట్లు కేటాయించి పొగాకు రైతులను ఆదుకోవాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. మార్కాపురం జిల్లా కనిగిరిలో నిర్వహించిన పొగాకు రైతు దీక్షలో రైతులకు మద్దతు తెలుపుతూ వైసీపీ నాయకులు దీక్ష చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3000 కోట్లతో శ్రీనిధి అని పెట్టి రైతులందరినీ ఆదుకున్నారని కనిగిరి ఇన్ఛార్జ్ నారాయణ యాదవ్ అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పంచాయతీ కార్యదర్శి రమణయ్యపై దాడి జరగడాన్ని నిరసిస్తూ యాదవ్ సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సీఐ రామకోటయ్యని కలిసి రామయ్యపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. జూలై 14వ తేదీన దగ్గరవాడ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న తనపై స్థానిక 5 మంది టీడీపీ నాయకులు బిల్లులు చెల్లించే విషయంలో దాడికి పాల్పడినట్లు కార్యదర్శి రమణయ్య వాపోయాడు.